సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవముగల దేవునికే చెల్లును గాక. మన ప్రభువును లోకరక్షకుడును అతి త్వరలో రానయ్యున్న రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామం పేరట ప్రియమైన హోప్ టీవీ వీక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గత కొన్ని వారాలుగా జెమ్స్ ఇన్ జెనసిస్ అనే శీర్షిక ద్వారా, ఆది కాండంలో ఆనిముత్యాలు అనే శీర్షిక ద్వారా దేవుడు అనేక ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈరోజు 12వ వర్తమానము జోసెఫ్ అ రోల్ మోడల్ ఫర్ యూత్ అనే వర్తమానాన్ని మనం ధ్యానం చేయనే ఉండగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమునకు స్తోత్రములు ఆరోపించున్నాము. తండ్రి, ఈ సమయంలో మీ వాక్యము ధ్యానం చేయడానికి మీ బిడ్డలముగా మేము చేరి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి. ఈ యొక్క వర్తమానాన్ని టీవీ ద్వారా కానీ సెల్ ఫోన్ ద్వారా కానీ వీక్షిస్తున్న మీ బిడ్డలను దీవించమని, ఆత్మీయ స్థితిలో మీ కొరకు బలానమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామముపేట వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హ్యాంప్టన్ కోర్ట్ గ్రేప్ వైన్, ఇది ఒక అత్యంత బలమైనటువంటి పేరుగాంచినటువంటి ద్రాక్ష తీగె, ద్రాక్ష వల్లి. ఇది ఎక్కడుంది అని ఆలోచిస్తే ద్రాక్షలు ఎక్కువ పండే ఆ యొక్క ఫ్రాన్స్లోనో స్పెయిన్లోనో ఇటలీలోనో లేదు, కానీ ఇది ఇంగ్లాండ్ దేశంలో ఉంది. 1768వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ల్యాన్స్లాట్ బ్రౌన్ అనే ఆయన దీనిని తన యొక్క పెరట్లో వేసుకొని ఉన్నాడు. 120 సంవత్సరాల తర్వాత ఇది ఇప్పుడు దాని యొక్క మొదలు చూసినట్లయితే 13 అడుగుల వ్యాసం కలిగినటువంటి ఈ యొక్క ద్రాక్ష వల్లి యొక్క మొదలను మనం చూడగలం. అయితే ఇది 120 అడుగుల వరకు దాని యొక్క తీగలు ప్రాకి చాలా అతిపెద్ద ద్రాక్ష వల్లిగా ప్రపంచంలో పేరుగాంచింది. ఇది సంవత్సరానికి 845 పౌండ్ల చక్కని నల్లటి ద్రాక్ష పండ్లను ఇది సమకూరుస్తుంది. దాదాపు 125 సంవత్సరాలు, 250 సంవత్సరాలు దీని యొక్క వయస్సు పరిమాణంగా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇది చక్కగా పేరుగాంచి చక్కగా పండి చక్కగా మంచి ఉత్పత్తిని అందిస్తున్నటువంటి పేరుగాంచినటువంటి ద్రాక్ష వల్లి ఇది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన గూర్చి ద్రాక్ష వల్లిని నేను అని సెలవిచ్చున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 5 వచనం వరకు మనం చూసినట్లయితే, జాన్ చాప్టర్ 15 వర్సెస్ 1 to 5, యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా సెలవిస్తున్నారు. నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచినుడి, మీ యందు నేనును నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచిండేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షవల్లి. ఆయనలో నిలిచి ఉంటే మనం ఫలిస్తాము, అభివృద్ధి చెందుతాము. ఆయనలో చక్కని ఆత్మ ఫలాలను మనం ఫలించగలుగుతాము. యోసేపు ఫలించుడి కొమ్మగా పిలువబడి ఉన్నాడు. యోసేపు యేసుక్రీస్తు అనే ద్రాక్షవల్లిలో అంటు కట్టబడినటువంటి ఫలించడి కొమ్మగా యోసేపు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆది కాండము 49వ అధ్యాయం 22వ వచనం, జెనసిస్ చాప్టర్ 49 వర్స్ 22, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యోసేపు ఫలించడు కొమ్మ అని తన తండ్రి తనను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి దేశంలో అత్యున్నతమైన అధికారి అవడం సాధ్యమా? యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే యోసేపును దేవుడు ఆశీర్వదించిన విధానం మనం చూసినప్పుడు ది స్టోరీ
ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ సక్సెస్ఫుల్ మ్యాన్. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక విజయవంతుడిగా ఎలా నిలబడ్డాడో అనే విషయాన్ని యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. యోసేపు చిన్న వయసులోనే తన తల్లి రాహేలును కోల్పోయాడు. తన తమ్ముడు బెంజమిన్కు జన్మనిస్తూ ఆమె మరణించింది. ఆదికాండము 37వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినట్లయితే జెనసిస్ చాప్టర్ 37 వర్సెస్ 3-4. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి యోసేపు వృద్ధాప్యమందు అంటే యాకోబు యొక్క వృద్ధాప్యమందు యోసేపు జన్మించాడు గనుక యోసేపు అంటే తన తండ్రి అయినటువంటి యాకోబుకి ఎంతో ప్రేమ. తను ఎంతగానో ప్రేమించినటువంటి రాహేలు కుమారుడు. అయితే యాకోబు యోసేపును ఎంతగానో ప్రేమించాడు. అతన్ని ఎక్కువగా ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. యాకోబు తన యొక్క కుమారులను చూసే విధానంలో ఇక్కడ కొంచెము తారతమ్యం చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా తారతమ్యం చూపించడం ద్వారానే యోసేపు విషయంలో తన యొక్క సోదరులు, తన యొక్క అన్నలు పగపట్టి ఉన్నారు, అసూయపడి ఉన్నారు. 4వ వచనం మనం చూసినట్లయితే అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపెట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. చూసారా, కొన్నిసార్లు తల్లిదండ్రులుగా దేవుడు మీకు అనుగ్రహించిన బిడ్డలను, ఇద్దరిని అనుగ్రహించినా ముగ్గురిని అనుగ్రహించినా వారిని సమానంగా చూడాలి, వారిని సమపాల్లో ప్రేమించాలి. ఇది కొన్నిసార్లు మానవరీత్యా అసాధ్యంగా అనిపిస్తుంది, కానీ చక్కగా వారికి భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడడం ద్వారా వారిలో ఐక్యతను మీరు పెంపొందించగలుగుతారు. అయితే యాకోబు ఈ విషయంలో ఇక్కడ తన యొక్క చిన్న కుమారుడైనటువంటి అంటే 11వ కుమారుడైనటువంటి ఈ యొక్క యోసేపును ఎంతగానో ప్రేమించాడు. అయితే ఇది చూసి సహోదరులు తట్టుకోలేకపోయినారు. చూసారా, సహోదరులు అతని మీద అసూయ పడినట్లుగా లేఖనం సెలవిస్తుంది. అతనికి వస్తున్న కళలను బట్టి దేవుడు అతనితో కొన్ని విషయాలు మాట్లాడుతుంటే దాని గురించి కళల ద్వారా దేవుడు ఆయనకి ఇస్తుంటే ఈ యొక్క కళలు వారితో పంచుకుంటుంటే యోసేపు సహోదరులు అతని యందు అసూయ పడ్డారని లేఖనం సెలవిస్తుంది. ఈ విషయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, సహోదరులారా మీతో ఉన్నటువంటి మీ సిబ్లింగ్స్తో, మీ యొక్క తోబుట్టువులతో వాళ్ళు చక్కగా దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారని, లేదా వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారని, చక్కగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తున్నారని మీరు వారిని చూసి అసూయపడుతున్నారా? వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారని వారిని చూసి అసూయపడుతున్నారా? లేదు. వారిని చూసి అసూయపడడానికి బదులు వారి వలె దేవునికి దగ్గరగా ఉండడం నేర్చుకోవాలి. సహోదరుల మధ్య అసూయ సాతానుడు తీసుకువస్తాడు. అయితే ఆ అసూయను అధిగమించాలి. ఆదికాండం 37వ అధ్యాయము 12-14 వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒకనాడు యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపును పిలిచి తన యొక్క సోదరులు అడవిలో ఈ యొక్క గొర్రెల మందలు మేపుచున్నారని తనను వారి యొద్దకు వెళ్ళి వారి మంద క్షేమ సమాచారము తీసుకుని రమ్మని పంపించినప్పుడు వారు షెకెములో ఉన్నారని చెప్పినప్పుడు వారి గూర్చి షెకెముకు బయలుదేరాడు. షెకెముకు వెళ్ళిన తర్వాత అక్కడ నుండి వారు ఇదివరకే వెళ్ళిపోయారని, వారు దోతాన్లో ఉన్నారని ఒక వ్యక్తి చెప్పినప్పుడు అక్కడికి మరలా అక్కడి నుండి బయలుదేరి చాలా దూరంలో ఉన్నటువంటి దోతానుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను దగ్గరకు వస్తూ ఉండగా, అతను ఇంకా దూరంలో ఉండగానే అతని సహోదరులు అతన్ని చూచి వారి యొక్క మనసులో ఏ రీతిగా ఆలోచించారో చూడండి ప్రియులారా. ఆదికాండం 37వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే జెనసిస్ చాప్టర్ 37 వర్స్ 18 అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఎంత విచారము! అసూయ అయితే పడ్డారు, ఈర్ష్య అయితే ఉంది, కానీ ఈర్ష్య ఉన్నప్పటికీ కూడా వారి యొక్క కోపము, క్రోధము సాతానుకు తావిచ్చున్నారు. కోపపడు కానీ పాపం చేయకూడని దేవుడు ఆయన వాక్యం ద్వారా సెలవిచ్చినారు. ఒకవేళ ఎవరి మీద కోపం వచ్చినట్లయితే
సూర్యుడు అస్తమించక ముందే మీరు వారితో సమాధాన పడాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 మనం చదువుతూ ఉన్నాం. అయితే వీరి యొక్క సహోదరులు యోసేపును చూసి అతన్ని చంపాలని దురాలోచన పని ఉన్నారు. అయితే వారిని చూసి వారు ఈ రీతిగా ఆలోచిస్తున్నారని చూసి రూబేను ఏ రీతిగా అయినా సరే యోసేపును తప్పించాలని, సహోదరులారా మనము మన యొక్క తోబుట్టువును మనము చంపకూడదు అని చెప్పి అతనిని గుంటలో పడవేయండి అని చెప్పి తర్వాత రూబేను తనను రక్షించాలనుకున్నాడు. అంతలోకే అనుకోనటువంటి ఊహించినటువంటి నేరం జరిగిపోయింది. అదేమిటంటే ఒక సహోదరుడు యోధ వచ్చి ఇతను గుంటలో పడి ఉన్న వాళ్ళ ఉపయోగం ఏముంది, అదిగో మిద్యానీయులైనటువంటి వర్తకులు ఈ దారిని వస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఇష్మాయేలీయులకి అమ్మేద్దామని ఇష్మాయేలీయులకి యోసేపును 20 తులముల వెండికి అతన్ని అమ్మేశారు. 20 తులాల వెండికి అతన్ని అమ్మివేసినప్పుడు యోసేపు ఎంతో విచారంతో రోదిస్తూ ఉన్నాడు. తనను తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు యోసేపు ఎంతగానో అన్నలారా నన్ను పంపించేయవద్దు, నన్ను అమ్మవద్దు, నేను మీతోనుంటాను అని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. కానీ అతని మాట వారు వినలేదు. కఠినత్వంతో క్రూరత్వంతో అతన్ని వదిలించుకోవాలనుకున్నారు. అల్లారు ముద్దుగా పెరిగిన కుమారుడు ఇప్పుడు ఆదరణ లేని నిస్సహాయుడైన బానిసగా మారడము ఎంత విచిత్రమైన మార్పు. ప్రియులారా, నా అన్నవాళ్ళు లేని ఒంటరితనంలో వేదనతో యోసేపు వెళుతూ ఉన్నాడు. ఆ మిద్యానీయులైనటువంటి వర్తకులు, ఆ ఇష్మాయేలీలు యోసేపును తీసుకుని వెళ్తుంటే యోసేపు ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఏడుపుతో తన యొక్క కన్నీళ్ళు కూడా ఆరిపోయే పరిస్థితికి వచ్చి వెక్కి ఏడ్చిన తర్వాత తన జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో కనుక్కోవడం కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. తన తండ్రి నమ్మినటువంటి దేవుడైన యెహోవాను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ తరుణంలో అతడి ఆలోచనలు తన తండ్రి దేవుని మీద నిలిచాయి. తన తండ్రి నమ్మినటువంటి దేవుడైన యెహోవాను అతడు ఆశ్రయించున్నాడు. తన తండ్రి నమ్మినటువంటి దేవుడైన యెహోవా తనను విడిచిపెట్టరని విషయాన్ని తెలుసుకుని ఉన్నాడు. యాకోబు పారిపోతున్నటువంటి సమయంలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో, ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టగా దేవుడు ఏ రీతిగా ఆదుకున్నారో విషయాన్ని యోసేపుకి తన గుడారంలో అనేక సార్లు వివరించున్నాడు యాకోబు. అందుచేత ఇప్పుడు తన తండ్రిని ఆశీర్వదించిన దేవుడు తనను విడిచిపెట్టరని యోసేపు దేవునికి సమర్పించుకుని ఉన్నాడు. యోసేపు అన్ని పరిస్థితుల్లోనూ పరలోక రాజ్య పౌరుడిగా ప్రవర్తించడానికి, దేవునికి నమ్మకంగా నిలవడానికి దృఢంగా సంకల్పించుకున్నప్పుడు అతడి హృదయం ఎంతో ఆనందించింది. పూర్ణ హృదయంతో దేవుని సేవించడానికి అతడు తీర్మానించుకున్నాడు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించడానికి అతడు తన జీవితాన్ని సమర్పించుకుని ఉన్నాడు. జీవితంలో తనకు సంభవించిన విపత్తు అతన్ని ఒక ముద్దు బిడ్డ నుండి ఒక ఆలోచనాపరుడిగా, సాహసికుడిగా, ఒక ధైర్యవంతుడైనటువంటి వ్యక్తిగా మార్చే పరిస్థితికి నడిపించింది. యోసేపును ఆ మిద్యానీయులైనటువంటి వర్తకులు ఐగుప్తుకు తీసుకుని పోయి అక్కడ ఫరో యొక్క ఉద్యోగస్తున్నటువంటి రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫర్నకు అతన్ని అమ్మేశారు. ఐగుప్తుకు చేరిన వెంటనే యోసేపు రాజు సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫర్నకు అమ్మివేయబడినప్పుడు పోతీఫర్ కొలువులో అతడు 10 సంవత్సరాలు పనిచేశాడు. ఆ 10 సంవత్సరాల కాలంలో అతడు పొందుకున్నటువంటి శోధనలు అన్ని కాదు, అనేక రీతిలుగా అతడు శోధనకు గురయ్యాడు. ఆదికాండము 39వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే, జెనసిస్ చాప్టర్ 39 వర్సెస్ 2 and 3, యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడైయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూశాడు. అవును ప్రియులారా, పోతీఫరు యోసేపులో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని చూసి ఉన్నాడు. పోతీఫరు యోసేపులో ఉన్నటువంటి అభివృద్ధికి గల కారణము
తన దేవుని మీద విశ్వాసమని గుర్తించి ఉన్నాడు. యోసేపుపై పోతీఫరుకు నమ్మకము రోజు రోజుకి కూడా పెరిగింది. చివరికి పోతీఫరు అతన్ని తన ఇంటి మీద విచారణకర్తగా నియమించాడు. అతడికి తన ఆస్తి మీద నియంత్రణాధికారాన్ని ఇచ్చాడు. అయితే ఎంతగా యోసేపును పోతీఫర్ నమ్మాడంటే, యోసేపు యొక్క ఆ గుణశీలతను చూసి యోసేపును తన ఇంటి అంతటి మీద అధికారిగా నియమించున్నాడు. ఆదికాండం 39 మనం చూసినట్లయితే, జెనసిస్ చాప్టర్ 39:6, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో లేదో విచారించిన వాడు కాడు. అంటే యోసేపుకి సమస్తం అప్పగించి యోసేపు మీద అంత నమ్మకం కలిగి నిశ్చింతగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు పోతీఫర్. యోసేపు చేపట్టినదంతా వర్ధిల్లడము అది ఒక ప్రత్యక్ష సూచక క్రియ కాదు, కానీ అతడు పట్టుకున్నదంతా బంగారం అయిపోతుందని అంటారు. కానీ వాస్తవానికి అతడు చేసినటువంటి కృషి ద్వారా అటువంటి స్థితికి ఆ రీతి అభివృద్ధి అక్కడ కలుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాని తన చేతిలో ఏదో మాయ ఉందనో మంత్రం ఉందనో కాదు, కానీ యోసేపు దేవునికి నమ్మకం ఉన్నాడు. తన పనిలో శ్రద్ధ వహించాడు కనుక యోసేపు చేస్తున్న ప్రతి పని కూడా దేవుడు ఆశీర్వదించారు. అయితే యోసేపుకు తన యొక్క ఆ యొక్క చుట్టూ ఉన్నవారందరూ కూడా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్నవారందరూ కూడా వెచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు. అయితే యోసేపు ఉన్నటువంటి ఆ దేశంలో విగ్రహారాధికులు ఉన్నప్పటికీ, పాపులు ఉన్నప్పటికీ, తను మాత్రం పరిశుద్ధంగా నిజమైన దేవుని ఆరాధించే విశ్వాసగా జీవించడానికి నిశ్చయించుకున్నాడు. తన యజమానుడైనటువంటి పోతీఫర్ యొక్క భార్యే అతన్ని శోధించింది. అతడి యజమానుడి భార్య దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడానికి ఆ యువకుని ఆకర్షించడానికి ప్రయత్నించింది. అయితే అన్యమతం ప్రబలుతున్నటువంటి దేశంలో దుర్మార్గతకు దుర్నీతికి అతడు లొంగలేదు. కానీ హఠాత్తుగా బలంగా మోసపూరితంగా వచ్చిన ఆ శోధనను ఎదుర్కోవడం ఎలా? అటువంటి శోధనను తను ఎప్పుడు కూడా ఊహించలేదు. అటువంటి శోధన తనకు వచ్చినప్పుడు యోసేపు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని తను ఆ పాపంలో తను సుఖానుభవాన్ని పొందుకోవడం కొరకు, క్షణకాల సుఖం కొరకు తను ఆ యొక్క యజమానురాలు మాటకు ఒప్పుకోవాలా, లేక నిజమైన దేవుణ్ణి ఆరాధించే భక్తుడిగా, నమ్మకస్తుడిగా తను జీవించాలా? అయితే ఇక్కడ తన యొక్క యజమానుడి భార్య అయినటువంటి పోతీఫర్ యొక్క భార్య అతన్ని శోధనకు గురి చేస్తున్నప్పుడు ఆ మాటకు ఒప్పుకోకపోతే తరువాత పర్యవసానం ఎలా ఉండబోతుందో అతనికి తెలుసు. ఆమె ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు అతన్ని సెడ్యూస్ చేస్తూ అతన్ని పాపానికి లాగడానికి సాతానుడు ఆమె ద్వారా ఆ యోసేపును ఆకర్షించడానికి ప్రయత్నించున్నాడు. కానీ యోసేపు తన జీవితంలో దేవుని యొక్క ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నాడు. తన యొక్క భవిష్యత్ అంతా కూడా ఆ నిమిషము తాను చేసే తీర్మానం మీద ఆధారపడి ఉంది. అతడు ఒక ప్రక్క చూస్తే తన యొక్క యజమానురాలికి లొంగిపోయినట్లయితే ఆమె చక్కగా చూసుకుంటుంది, చాలా లాభాలు ఉంటాయి, చాలా ఆ జీవితము కొంచెం సుఖమయంగా ఉంటుంది అనుకోవచ్చు. కానీ మరొక ప్రక్క అతను ఆమె యొక్క మాటకు నిరాకరిస్తే అతన్ని జైల్లో వేసేస్తారు, లేక అతన్ని చంపివేస్తారు. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సుఖాన్ని కోరుకోవాలా, లేక ప్రభువు కొరకు శ్రమను కోరుకోవాలా? ఇటువంటి సమయంలో యోసేపు తన యొక్క భవిష్యత్ అంతా కూడా ఆ యొక్క క్షణకాలిక ఆ సమయంలో ఉన్నటువంటి ఆ శోధన మీదే ఉంది ప్రియులారా. ఆ శోధనలో జయించగలిగినట్లయితే యోసేపు తన జీవితంలో నిజంగానే గొప్ప వీరుడిగా నిలబడతాడు. అయితే అతని యొక్క పరిస్థితి, అతని యొక్క నిర్ణయం ఎలా ఉండబోతుందో అనే విషయమై దేవదూతలు కూడా పరలోకం నుండి వీక్షిస్తూ ఉన్నారు. అయితే యోసేపు సమాధానము ఎలా ఉందంటే, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా పాపం కట్టుకొందును. తన యజమానురాలికి ఇచ్చినటువంటి సమాధానం ఇది. అతను ఇచ్చినటువంటి సమాధానం ఎలాంటిదంటే, యోసేపు సమాధానము
మత నియమంలోని శక్తిని చాటుతుంది, విశ్వాస విషయంలో తన యొక్క శక్తిని చాటుతుంది, పరలోక సంబంధమైన తన యజమానికి నమ్మకంగా ఉండాలని. ఈ లోక సంబంధమైనటువంటి తన యజమానికి ద్రోహం చేయడు. పర్యవసానం ఏమైనా పరలోకంలో ఉన్నటువంటి తన ప్రభువుకి ద్రోహం చేయడు. ఆ రీతిగా దేవునికి నమ్మకంగాను, తన ఈ లోకంలో ఉన్నటువంటి పోతీఫర్కు నమ్మకంగాను ద్రోహం చేయకుండా దేవునికి తన యొక్క యజమానునికి నమ్మకం ఉండడానికి నిశ్చయించుకున్నాడు. అటువంటి సమయంలో యోసేపు ఇటువంటి పాపాన్ని చేయకూడదని ఎలాగ అతనికి తెలుసు? ఇది పాపము, పరాయి స్త్రీతో ఆ రీతిగా కామకృత్యాల్లో పాల్గొనడం పాపమని యోసేపుకి ఎలా తెలుసు? ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు ఇంకా 10 ఆజ్ఞలు రాతపూర్వకంగా ఇవ్వబడలేదు. అయినప్పటికీ తన పితరుడైనటువంటి అబ్రహాము దేవుని ఆజ్ఞలు గైకొన్నాడని లేఖనం సెలవిస్తుంది. జెనసిస్ చాప్టర్ 26:5, ఏలియనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పెను. దేవుని యొక్క ఆజ్ఞల్లో వ్యభిచరింపకూడదు అనే ఆజ్ఞ నిర్గమకాండము 20వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు వ్యభిచరింపకూడదు అని సెలవిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా యోసేపు పాపము చేయకూడదని నిశ్చయించుకొని ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే దేవుడు యోసేపు వలె మనము కూడా నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. యోసేపు పాపాన్ని, ఆ యొక్క వాంఛను, ఆ యొక్క శోధనను జయించడానికి దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని ఉన్నాడు. ఎందుకంటే కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, కీర్తన 119 9వ వచనము 11వ వచనం మనం చూసినట్లయితే నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యవనస్తులైనటువంటి ప్రియ సహోదరులారా పాపం చేయకుండా ఈ లోకాన్ని, పాపాన్ని జయించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, 1 Corinthians chapter 6:18, జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల జరుగుతున్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడని లేఖనం సెలవిస్తుంది. అదే రీతిగా 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం, 2 Timothy chapter 2:22, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ప్రియులారా, యోసేపు పాపము నుండి, యవ్వనేచ్ఛల నుండి పారిపోయాడు. నీవు నేను కూడా మనం పాపాన్ని త్యజించి క్రీస్తును హత్తుకొని క్రీస్తు కొరకు నింద అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పటికీ క్రీస్తు కొరకు మనం నమ్మకంగా ఉండాలి. యోసేపు యవనస్తులందరికీ కూడా మాదిరి. యోసేపు వలె ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నారు. యోసేపు తన జీవితంలో కష్టాలు అనుభవించినప్పటికీ, శోధన అనుభవించినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు. చెరసాలైనా సరే క్రీస్తు కొరకు దాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డాడు తప్ప పాపాన్ని, సుఖాన్ని త్యజించాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. అట్టి రీతిగా మనం ఈ కడవరి కాలంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాము. అట్టి కృపాధన్యత దేవుడు మనకు కలుగు చేయను గాక. మే గాడ్ బ్లెస్ యూ.